హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి లైనింగ్ బ్లౌజు మనము కటింగ్ చేస్తే సరిపోదండి. కుట్టేటప్పుడు కూడా బోల్డెన్ టిప్స్ తోటి మనం కుడితేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటది. అది ఎలాగనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే ఇప్పుడు చూపించిన బ్లౌజ్ అయితే ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం కట్ చేయాలి. అదే విధంగా స్టిచ్చింగ్ కూడా చేయాలండి. ఈ మార్పులు అనేవి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ముందుగా అయితే షేప్ బెల్ట్లు అనేవి రెడీ చేసేసానండి. షేప్ బెల్ట్లు ఎలా రెడీ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగ స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇవన్నీ ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని దాని మీద ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేస్తున్నాను అండి. దీని బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ తిప్పేస్తే సరిపోతుంది. మనకి పైపింగ్ వేయమని చెప్పలేదు, అందువలన నేనైతే హ్యాండ్స్కి ఇలా తిప్పేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి అయితే ఇలాగా పెట్టేసుకోండి. ఇవ్వండి, ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ అనేది పైన పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ పైన పెట్టేటప్పుడు మనం జాయింట్ వేసామనుకోండి, ఆ జాయింట్ అనేది పైకి వచ్చేటట్టుగా చూసుకొని కుట్టుకోవాలండి. ఎందుకంటే మనకి వెనక వైపు తిప్పేసరికి ఆ జాయింట్ అనేది లోపల సైడ్ వెళ్ళిపోతుంది. కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ కూడాను. అందువలన ఈ విధంగా కుట్టేసుకోండి. తర్వాత ఈ జాయింట్ చేసేసాక ఈ పైనుంచి ఇగోండి లైనింగ్ మీదే కుట్టుపడేటట్టుగా ఇగోండి ఇలాగ కుట్టు అనేది వేసుకొని వచ్చేయండి. అయిపోయింది కదా. అప్పుడు వెనక వైపు తిప్పేసి లైనింగ్ పైనుంచి అయితే ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయండి. నీట్గా ఇలాగ ఒగ్గులు లేకుండా వేసుకోండి. ఇవ్వండి, దీనికి మనకైతే హెమ్మింగ్ అవసరం లేదండి, బార్డర్ వచ్చింది కదా అందువలన. తర్వాత ఇలా తిప్పేసి మొత్తం సేమ్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్తో మనం కట్ చేసాం కదా, అదే విధంగా జాయిన్ చేసేసుకుంటే సరిపోద్ది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి. ఇదిగోండి ఇలాగా నీట్గా ఇలాగా కట్ చేసి తీసేయడమే. అయితే ఇలా కట్ చేసేసాక మనము హ్యాండ్స్ దగ్గర ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కదండి, అది రాకుండా ఉండాలంటే ఇప్పుడే చూసుకోవాలి ఒకసారి. ఇదిగోండి నేను మీకు చూపిస్తాను ఎలా పెట్టేసుకొని చూడాలనేది. ఇక్కడ సెంటర్లో ఒక డాట్ పెట్టేసుకోండి, ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరన ఉంది కదండి, ఈ చివరన ఒకసారి చూసారా, ఇప్పుడు కొంచెం క్లాత్ కట్ చేసేసాను కదా, అక్కడ మనం చూసేసుకొని క్లాత్ తీసుకోవాలి. అలాగే రెండోది కూడా చేసేసాను. ఇగోండి జాయింట్ వేసేసాక వీటికి జాయింట్ పడిందండి, హ్యాండ్స్కి జాయింట్ వేసేసాక ఇప్పుడు లో కటింగ్ అనేది తీసేసాను. కటింగ్ వీడియోలో చెప్పానండి, అది ఒకసారి చూడండి ఎలాగనేది. అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసేటప్పుడు మెయిన్ డాట్ అనేది ఫస్ట్ వేసుకోవాలండి. మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసేసుకోవాలి. ఇగోండి కరెక్ట్గా మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వేసుకొని వచ్చేయడమే. ఈ డాట్స్ వేసేటప్పుడు మనకి రౌండ్గా రావాలా లేదంటే కొంచెం కోపుగా రావాలనేసి ముందుగానే మనం అడగాలండి. కస్టమర్కి అడిగేసి దాన్ని బట్టి అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇగోండి ఈ హుక్స్ పట్టి డాట్ అనమాట వేసేసుకొని ఈ మెయిన్ డాట్కి ఆపోజిట్ చూడండి చూపుతాను. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఏమో చంకలో ఉండే డాట్ అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మనము మెయిన్ డాట్ కుట్టేసరికి ఇది అనేది మనకి అర్థమైపోద్దండి ఎలా వేయాలనేది. ఇక చూసారా, ఒకవైపు అయితే వచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు రెండోది ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా నీట్గా పెట్టేసుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది పైకి కిందకి వెళ్ళిపోతుంది మనం కుట్టేటప్పుడు. తర్వాత తిప్పేసి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోండి. మెయిన్ డాట్కి 2 కుట్లు అయితే గ్యారంటీగా వేయాలండి, లేదంటే ఊడిపోతుంది. తర్వాత హుక్స్ పెట్టి ఉండే డాట్ ఇటువైపు ఇగోండి. తర్వాత ఇగోండి చంకలో ఉండేది ఇలా వేసేసాక 2 అయితే వేసేసాం కదా. ఇప్పుడు ముందుగా అయితే మనము ఈ షేప్ బెల్ట్లు అనేవి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ షేప్ బెల్ట్లు ఇలా ఓపెన్ చేసుకోండి. ఇవ్వండి ఒరిజినల్ క్లాత్ ఇటువైపు వచ్చేటట్టుగా పెట్టేసుకొని ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉంటుంది కదండి, దాన్ని ఫస్ట్ ఇలా కుట్టేసుకోండి. ఈ డాట్ కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేయాలండి, మొత్తం అయితే కుట్టేయకూడదు. ఇవ్వండి ఒక కుట్టేసాం కదా. తర్వాత వెనక వైపు తిప్పేసి ఈ లైనింగ్ ఉంది కదండి, ఈ లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకొని వచ్చేయడమే. ఇదైతే లోడింగ్ చేసేటట్టు అయిపోద్దండి, ఎందుకంటే ఈ క్లాత్ తలక పోగులు ఏవి బయటికి రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇలాగా అయిపోయిందా, ఇగోండి వచ్చేసింది. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండో షేప్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకటైతే ఇందాక పాదం వైపు వచ్చింది కదా, ఇప్పుడు ఇంకో షేప్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి. ఇగోండి ఇక్కడ ఈ ఫోల్డింగ్ కొంచెం చేయాలి డాట్ అనేది. ఇగోండి ఇప్పుడు వెనక వైపు తిప్పేసి
ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఆల్రెడీ మనము మార్కింగ్ చేసాము. ఆ మార్కింగ్ మీదే కుట్టు అనేది వచ్చేస్తుందండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా! ఈ విధంగా. ఇదిగోండి 2 ఫ్రంట్ పార్ట్‌లు అయితే రెడీ అయితే అయిపోయాయి కదా! దీనికి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఇప్పుడు వేసేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఇగోండి నేను 3 ఇంచెస్ వెడల్పుతోనైతే ఈ తాళ్ళు పట్టి తీసేసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసేసానండి. ఇగోండి ఇలాగా వేసేసుకొని ఈ చివర కొంచెం క్లాత్‌ని ఫోల్డింగ్ చేసుకోండి. పైనుంచి అయితే నేను వేస్తున్నాను. మనకి ఎలాగా వీలైతే అలా వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా పట్టేసుకొని వెనక వైపు ఇలా తిప్పేసి ఇక్కడ ఫస్ట్ ఇలా రఫ్ ఇచ్చుకోవాలి స్టార్టింగ్. ఇలా రఫ్ ఇచ్చుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే. ఇదిగోండి ఇలాగా అయిపోయిందా? ఈ సైడ్‌ని ఒక కుట్టు అనేది వేసేయాలి. ఈ క్లాత్ అనేది తీసేయండి. తీసాక ఈ సైడ్‌న ఒక కుట్టు వేసేసాం కదా! ఇప్పుడు హుక్స్‌ల పట్టీ వేసుకోవాలి. హుక్స్ పట్టీకి వచ్చేసి మనం లైనింగ్ అనేది తీసేసుకోవాలండి. ఒరిజినల్ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా! ఆది బ్లౌజ్‌తోని నేను చెక్ చేస్తున్నాను కరెక్ట్‌గా వచ్చిందా లేదని. ఇగోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసేసుకొని దీన్ని కూడా ఫోల్డింగ్ చేసేసానండి. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ చిన్నది ప్రిల్ పెట్టాలన్నమాట. ఇక్కడ డాట్ పెట్టాం కదా! హుక్స్ వైపు పట్టేది. అది కొంచెం అక్కడ ప్రిల్స్ పెట్టామనుకోండి ఈ క్లాత్ అనేది వెనక్కి తిప్పేటప్పుడు ముడతలు రాకుండా కరెక్ట్‌గా వచ్చేస్తది. పైనుంచి ఫస్ట్ కుట్టు వేసేయండి ఇలాగా. తర్వాత ఇలాగ వెనక వైపు తిప్పేసి పక్కనే ఇంకో కుట్టు వేసుకొని వెళ్ళిపోవడమే. కొంచెం రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వెళ్ళిపోండి. అయిపోయిందా? హుక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. వచ్చేసింది కదా! ఎక్కువ ఉన్న క్లాత్ అనేది అంటే ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తే సరిపోద్ది. ఈ రౌండ్ కూడా వచ్చేసిందండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసేయండి. ఆల్రెడీ నేను ఫ్రంట్ లైనింగ్ ఒరిజినల్ అయితే నేను జాయిన్ చేసేసానండి. అదైతే మీకు చూపించలేదు. గమ్ముతోనైనా జాయిన్ చేసుకోవచ్చు. లేదంటే మిషన్ మీద వేసేయవచ్చు. అయితే ఇదిగోండి బ్యాక్ పట్టీకొచ్చేసి బ్యాక్ పట్టీ వేస్తున్నాను. ఎందుకంటే వీటికి ఫస్టు డాట్స్ వేసుకోవచ్చు. లేదంటే తర్వాతైనా వేసుకోవచ్చండి. ఆది బ్లౌజ్‌లోని ఎలాగుందో అలా కుట్టేసుకుంటే సరిపోతది. ఇలాగ స్ట్రైట్ క్లాత్ తీసుకోండి. స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. అయిపోయింది కదా! ఇంకా పైన ఒక స్టిచ్ అనేది వేసేయండి. టాప్ స్టిచ్. ఇలాగా కటింగ్ వీడియోలో కూడా కొన్ని టిప్స్ అనేది చెప్పానండి. అవి పాటించాలి. కుట్టేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇదిగోండి చూసారా? ఇదిగోండి నెక్. తర్వాత అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ కుట్టు అయితే స్ట్రైట్‌గా వేసేయండి. రెండో కుట్టు వచ్చేసి షోల్డర్ వైపు కొంచెం లోపలికి పెట్టేసి అంటే నెక్ వైపు పెట్టేసి షోల్డర్ వైపు కరెక్ట్‌గా వేసేస్తే భుజాలు జారవండి అందువలన. ఇలాగైనా వేసుకోవచ్చు. లేదంటే కటింగ్ అప్పుడు చెప్పానా అక్కడ కూడా కొంచెం క్లాత్ తీసేయొచ్చని ఆ విధంగా వేసుకోవచ్చు. ఇగో ఇలాగా. అయిపోయింది కదా! నీట్‌గా పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ సైడ్‌ని ఎక్కువ తక్కువలు ఉంటాయి అనుకోండి. ఇగోండి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది. వచ్చింది కాబట్టి ఇక్కడ 4 డాట్ కింద వేసేసుకోవచ్చు. లేదంటే కిందన కొంచెం కట్ చేయాలండి. పైన కట్ చేస్తే మళ్ళీ మనకి కొలత అనేది తప్పోతది. లేదంటే ఇలా 4 డాట్ వేసుకుంటే సరిపోతది మనకి. చెస్ట్ అనేది కూడా ఫిట్టింగ్ నీట్‌గా వచ్చేస్తదనమాట. ఇగోండి ఇలా పెట్టేసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది 4 డాట్ కింద ఆ ఎక్కువ ఉన్న క్లాత్‌ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇగోండి ఇలాగా. అయిపోయింది కదా! ఈ ఎక్స్ట్రా ఉన్నది కొంచెం అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి. ఇగోండి కరెక్ట్ నీట్‌గా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకున్నాక హ్యాండ్స్ తీసేసుకొని ఒకసారి చూస్తున్నాను షోల్డర్ కరెక్ట్‌గా వాళ్ళకి ఇచ్చేది ఆది బ్లౌజ్ అంత ఉందా లేదా అని ఒకసారి చూసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా ఈ సెంటర్ నుండి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా ఇలా చెక్ చేసుకొని సెంటర్ పాయింట్ పెట్టాం కదా! ఆ సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్‌గా మిడిల్‌లోకి వచ్చేటట్టుగా ఇలాగ ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. లూజ్‌గా కుట్టేసుకొని రండి. ఇంకా టైట్‌గా లాగామనుకోండి ఇంకా అక్కడ ముడతలు వచ్చేస్తాయి. ఇంక నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఇదిగోండి హ్యాండ్స్ అనేవి అలా జాయిన్ చేస్తే చూసారా ఎలాగొచ్చేసిందో నీట్‌గా. తర్వాత పైన ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతది. ఇదిగోండి ఇలాగ డబుల్ స్టిచ్ వేయాలండి. ఖచ్చితంగా వేయాలి. లేదంటే ఇంకా కుట్లు అనేవి పగిలిపోతాయి. ఇంకా తడుపుతూ ఉంటాం కదా బ్లౌజ్ అనేది. అందువలన ఇంకా కుట్లు తొందరగా ఊడిపోతాయి కాబట్టి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవడమే. అయిపోయింది. ఇదిగోండి
ఇలాగే రెండో సైడ్ కూడా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ఇలాగే మనము చూసేసుకొని అయితే చెక్ చేసుకొని తీసేయాలండి. లేదంటే అదే విధంగా కుట్టేసామనుకోండి ఇంకా అక్కడ ఇంకా బాగోదనమాట. పైకి కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఇలా వేసుకొని వచ్చేయడమే ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి. చూసారా? ఇలా చివరి నుంచైనా జాయిన్ చేయొచ్చండి, లేదంటే మిడిల్ నుంచైనా జాయిన్ చేసుకోవచ్చండి హ్యాండ్స్ అనేవి. తర్వాత ఇలా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవడమే. అయిపోయింది కదా. ఇప్పుడు పట్టీ నెక్ పట్టీ అయితే వేస్తున్నానండి. దీనికి వచ్చేసి క్రాస్ పట్టీలు తీసేసుకొని లైనింగ్ది క్రాస్ పట్టీ తీసేసుకొని జాయింట్ అనేది చేసేసాను. అది మొత్తం చూపించాను అనుకోండి వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. అందువల్ల నేనైతే ఈ క్రాస్ పట్టీ ముందుగానే జాయింట్ చేసేసి ఉంచేసాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి, 1/2 ఇంచ్ చేయకూడదండి, 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని రౌండ్ దగ్గర కూడా లాగకుండా స్లోగా ఇలాగ రావాలన్నమాట. ఫ్రంట్ వైపు వరకు ఇలాగ వేసుకొని వచ్చేయాలి. ఇది హెమ్మింగ్ చేసుకోవడానికండి, పైపింగ్ వేయలేదు కదా, అందువల్ల హెమ్మింగ్ చేసుకోవడానికి. అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న డాట్ పెట్టుకోండి. అలాగైతే ఇది కర్వ్ అనేది నీట్గా తిరిగిపోద్ది, రౌండ్ కదా అందువలన. తర్వాత కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇవ్వండి ఇలాగా నీట్గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే. చూసుకోవాలి కరెక్ట్గా కుట్టు అనేది పడుతుందా లేదా అనేసి. లాగొద్దండి, లాగారనుకో ఇంకా సాగిపోతుంది నెక్ అనేది. లాగకుండా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే తేలిగ్గా. ఇలాగా రౌండ్ దగ్గర కూడాను రౌండ్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి, లేదంటే అక్కడ కొంచెం తేలిపోయినట్టు కనిపిస్తుంది రౌండ్ దగ్గర. ఇది హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇది నెక్ పట్టి, అదే మెడపట్టి. ఇలా ఫ్రంట్ వైపు వచ్చేసి కొంచెం ఇక్కడ రఫ్ చేసుకొని మిగతా క్లాత్ అనేది కట్ చేసేయడమే. ఇలా ఇవ్వండి, ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకొని వచ్చేయడమే. అయిపోయింది. చూసారా? ఈ విధంగా మెడపట్టి అనేది వేసుకోవడమే. ఇవ్వండి రౌండ్గా ఈ విధంగా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు జాయింట్, సైడ్ జాయింట్ ఫస్ట్ హ్యాండ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని ఇవ్వండి ఆదిలో ఇచ్చారు కదా, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి ఒకసారి చూసుకోండి. ఫస్ట్ మనము కటింగ్ చేసేటప్పుడు పెడతాం కదండి, దాని మీద కుట్టేయకూడదు. కొంచెం ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లూజు టైట్ వచ్చినా సరే ఇప్పుడు కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంక సరిపోతుంది అనమాట. లేదంటే మళ్ళీ తెస్తారు కుట్లేయమని, అదేదో ముందుగానే వేసేస్తే సరిపోతుంది. ఇవ్వండి ఒకవైపు అయితే వేసేసాను కదా, ఇలాగే 2-3 కుట్లు ఇంకెక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండో సైడ్ జాయిన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఫస్ట్ ఆల్రెడీ ఒక హ్యాండ్కి వేసేసాను కదా, అదే కొలతల మీద ఇప్పుడు రెండో సైడు ఇవ్వండి. అంటే లూజ్ ఉందని చెప్పారండి అది బ్లౌజు, దానికంటే కొంచెం టైట్ పెట్టమన్నారు, అందుకని ఇప్పుడు నేను కొంచెం ముందుగా అయితే మార్క్ చేశాను. అయిపోయిందా? ఇది చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఇలాగే ఒక 2-3 కుట్లు అనేవి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకోటి బ్యాక్ డాట్స్ వేస్తున్నాను. కుట్టిన తర్వాత అయితే వేస్తున్నానండి. ఆ బ్లౌజ్లో అలాగే ఉంది వచ్చేసి. ఇదిగోండి ఇలాగా కొంచెం ఇక్కడ కొంచెము షోల్డర్ దగ్గరకి ఎదురుగా వచ్చేటట్టుగా ఈ డాట్ అనేది వేసుకుంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఇదిగోండి కరెక్ట్గా పెట్టేసుకొని రఫ్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు కొల బ్లౌజ్ తీసుకొని 2 కరెక్ట్గా వచ్చాయి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.